మీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేసి స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ మాటల్లో కీర్తనాకారుడు ఈ కీర్తనను ముగిస్తున్నాడు. మరణము ముగింపు కాదు. 3 రోజుల తర్వాత చీకటి సమాధిలో వెలుగు ఉదయించబోతున్నది. పునరుద్ధానము, సంతోషము, అభయము లోకాన్ని నింపివేయబోతున్నాయి. ఇవన్నీ ఎరిగిన యేసు తోటలో ప్రవేశించిన గుంపుతో, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని అడిగాడు. నజరేయుడైన యేసునని వారు చెప్పగానే, నేనే ఆయనను అని జవాబిచ్చారు. వారు ఆయనను పట్టుకుని విచారణకు బాధించే వారికి సిలువకు సమాధికి అప్పగించారు. కానీ మరణము ఆయనను పట్టి ఉంచలేకపోయింది. మరణ బంధకాలు తెంచి ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన నిత్యము తండ్రి స్వారూప్యాన్ని చూస్తున్నాడు. తండ్రి యొద్ద తనకు ఎలాంటి మహిమ ఉండెనో ఆ మహిమను తిరిగి పొందుకున్నాడు. గెత్సేమనే నుండి గుల్గోతా వరకు, గుల్గోతా నుండి సమాధికి, సమాధి నుండి మహిమకు ఆయన విజయవంతంగా నడిచాడు. మహిమపరచబడ్డాడు. తండ్రితో సమాన మహిమలో ఆయన ఉన్నాడు. నీ ప్రతి అవసరత, నా ప్రతి అవసరత, మన ప్రతి అవసరత తీర్చగలిగిన దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రార్థించు, దేవునితో సహవాసం చేయి, దేవుని మహిమ చేత అభిషేకించబడు, దేవుని గొప్ప సాక్షిగా వాడబడు. అటు కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరణాత షలోమ్.